హాయ్ గైస్, ఈరోజు రెసిపీ వచ్చేసి గారెలండి. ఇవి మామూలు గారెలు కాదు, మొక్కజొన్న గారెలు, మక్క గారెలు అని కూడా అంటారు. చాలా ప్లేసెస్లో చాలా రకాలుగా పిలిచిన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇవి మొక్కజొన్న పొత్తుల నుంచి విత్తనాలు అయితే సపరేట్ చేసుకున్నాను. ఈ విత్తనాలన్నింటినీ ఒకసారి బాగా చెరుక్కోవాలన్నమాట. దీంట్లో ఉన్న డస్ట్ అంతా పోతుంది. ఆ తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ, మరీ ఎక్కువ వాటర్ వేసారనుకోండి జారైపోయి ఈ మొక్కజొన్న గారెలు అనేవి అస్సలు రావన్నమాట. చూపించిన విధంగా మిక్సీ జార్లో అయితే వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అసలు వేసామా లేదా అన్నట్టు మాత్రమే వేసుకొని, అంటే మనం గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు మాత్రమే. లేదు అనుకుంటే గ్రైండర్లో వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లో అయితే వేసుకోవాలన్నమాట. చూస్తున్నారా, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు కాస్త జార్ అయింది అనిపించింది. నెక్స్ట్ ఇంకోటి వాయ పట్టుకుంటాను కదా, అది కాస్త గట్టిగా పట్టుకుంటానమాట. ఇంత జారుగా ఉంటే గారెలు మనం వేసుకోవడానికి రావన్నమాట. సో అందుకనే కాస్త గట్టిగా అయితే మిక్సీ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ రెండోసారి వేసుకున్న మిక్సీ దాంట్లోని కాస్త గట్టిగా పట్టుకున్నాను, బ్యాలెన్స్ అయిపోయింది. దీంట్లోని 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని, 1.5 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర టేస్ట్ చాలా బాగుంటుందండి గారెల్లోని. అలానే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకున్నాను. అంటే ఒక 2 రెబ్బల వరకు కరివేపాకును కూడా తుంచి వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. దీంట్లోని ఆనియన్, పచ్చిమిర్చిని అలానే అల్లంని మిక్సీ జార్లో వేసి మంచిగా మెత్తగా మిక్సీ చేసుకున్నాను. ఆ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని కూడా వేసుకొని, ఉల్లిపాయలు కూడా సన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర లేదు అని కూడా స్కిప్ చేసినా పర్వాలేదు, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. అసలు ఈ గారెలు వేసుకోవడం చాలా సులువు, కానీ ఇది మిక్సీ చేసేటప్పుడే కాస్త పొరపాటుగా అటు ఇటు అయిందనుకోండి గారెలు ఒత్తుకోవడానికి రావన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఒక వారం పాటు ఉన్నా కూడా గారెలు టేస్ట్ తప్పవు. బయటే, ఫ్రిడ్జ్లో కాదు, బయట ఒక వారం పాటు ఉంటాయి. టేస్ట్ అనేది అస్సలు తప్పవు. ఇలా కలుపుకున్న పిండిని పక్కన ఉంచేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లోని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది కాస్త హీట్ అయితే అవ్వాలండి. బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకొని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని, ఏదైనా క్లాత్ కానీ ఇలా కవర్ కానీ తీసుకొని చిన్ని చిన్ని ఉండలాగా చేసుకొని గారెలాగా ఒత్తుకొని మధ్యలో బొక్క అయితే పెట్టుకోవాలి. మీకు కావాలంటే బొక్క పెట్టుకోవచ్చు, లేదు అవసరం లేదు అంటే వదిలేసినా పర్వాలేదు. ఇలా గారెలాగా ఒత్తుకొని ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసుకొని ఇది కాలటానికి ఎక్కువ టైం కూడా పట్టదు, త్వరగానే కాలిపోతాయి. సో ఇలా బొక్క పెట్టుకొని చక్కగా గారెలాగా వేసుకున్నారనుకోండి, పైనంతా క్రిస్పీగా, లోపల చాలా బోల్ వచ్చేసి చాలా బాగుంటాయండి గారెల టేస్ట్ అనేది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి. మా ఇంట్లో అయితే ఈ మక్క గారెలు స్వీట్ వేస్తారు, అలానే హాట్ వేస్తారు. ఈరోజు హాట్ రెసిపీ అయితే చూపించాను కదా, ఈసారి వీలున్నప్పుడు స్వీట్ రెసిపీ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది. అలానే టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గదండి. ఈ విధంగా అన్నీ వేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఇది ఫ్రై అవ్వటానికి 2 సైడ్స్ కూడా మంచిగా ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువ టైం పట్టదని చెప్పాను కదా, చూస్తున్నారా మంచి కలర్ అయితే వచ్చేసింది. మీ కడాయికి ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని వేరే ఒక టిష్యూ పేపర్ ఉన్న బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇలానే మిగతా వాటిని అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఈ మొక్కజొన్న గారెలు అస్సలు పాడవు అండి. ఒకసారి తప్పకుండా మీరు ఏదన్నా బయట ఊరు ప్రయాణానికి వెళ్తున్నారు అనుకున్నప్పుడు ఇలా వేసుకొని తీసుకెళ్ళండి. పాడవు, అట్ ది సేమ్ టైం టేస్ట్ కూడా అస్సలు తగ్గిపోవు. సద్దివాసన అనేది అస్సలు రావు. స్వీటు మనకి నిల్వ ఉంటాయి, హాట్ నిల్వ ఉంటాయి. ఈ విధంగా గారెలన్నింటినీ కూడా ఒత్తి వేసేసుకుంటున్నాను. ఇలానే మిగతా వాటిని అన్నింటిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన ఉంచేసుకోండి. ఇంకా అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ మొక్కజొన్న గారెలు అంటే మక్క గారెలు అనేవి రెడీ అయిపోయాయి. ఇంకా వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి, చల్లారిపోయినా కూడా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.